సార్ ఇప్పుడు 50,00,000 ఎఫ్‌డి ఆల్రెడీ కొంతమంది చేసున్నారు. లేకపోయినా కొంతమంది ఇప్పుడు రిటైర్మెంట్‌కి కొంతమంది దగ్గరగా ఉన్నారు. 50,00,000 ఇప్పుడు మనం ఎఫ్‌డి చేసుకోవాలా? లేకపోతే రియల్ ఎస్టేట్ గాని, ఇప్పుడు మనం ఇండియన్ ట్రెడిషన్ మనం చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ గాని, గోల్డ్ బిస్కెట్స్, గోల్డ్ బార్స్ గాని అందులో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు ఫ్యూచర్ కోసం. సో, మనం ఎఫ్‌డి చేసుకోవాలంటారా? లేకపోతే గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలంటారా? లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటారా? సో, ఏది మన క్యాపిటల్ అనేది మనకి సేఫెస్ట్‌గా ఉండాలి. ఏదైతే బెస్ట్ అంటారు మీ ప్రకారంగా? గుడ్ సబ్జెక్ట్ నిహాల్ గారు. జనరల్‌గా మనం ప్రతి ఒక్కరు చూసుకుంటే సార్, ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ గాని, లేకపోతే సేవింగ్స్ చేయాలనుకున్న వాళ్ళేంటంటే, ఈ రోజుకి కూడా అంటే రిస్కీ ప్రొడక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేయకుండా, ఒక సేఫ్ హెవెన్స్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి ఎఫ్‌డీలు చేస్తుంటారు. ఓకే. రైట్? ఓకే. ఇవాళ మనం ఎఫ్‌డి గురించి మాట్లాడదాం. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అసలు సేఫా అనేది ఆలోచిస్తే, జనరల్‌గా మనం మాట్లాడుకునేదేంటంటే, ఒక బ్యాంక్‌లో గాని మనం ఎఫ్‌డి గాని చేస్తే, ఒకవేళ ఆ బ్యాంక్ దివాలా తీస్తే, మనకొచ్చేది ఇన్స్యూరెన్స్ ఓన్లీ 5,00,000. సో, ఓకే. ఇక్కడ మనం మాట్లాడుకునేది 50,00,000. 50,00,000 గాని ఎఫ్‌డిలో ఏస్తే సేఫా అని మనం మాట్లాడుకుంటే, జనరల్‌గా ఏంటని అనుకుంటారంటే సార్, ప్రతి ఒక్క ఇన్వెస్టరు ఎఫ్‌డి యేసుకుంటే మంచి బ్యాంక్ కదా! ఎఫ్‌డి కదా! మంచి ఎఫ్‌డి యేసుకుంటే సేఫ్ అని అనుకుంటారు. బట్ వాళ్ళు తెలుసుకోవాల్సిందేంటంటే, ఒకవేళ ఆ బ్యాంక్ గాని మూతపడిపోతే ఆళ్ళకొచ్చేది 5,00,000 ఇన్స్యూరెన్స్. అంతే. అది తెలుసుకోండి. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర 50,00,000 ఉంది. పోనీ ఎఫ్‌డి సేఫ్ అనుకునే మీరు ఇన్వెస్ట్ చేశారే అనుకుందాం. మీరు ఆ 50,00,000 తీసుకొనెళ్ళి ఒకే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారా? లేదంటే డిఫరెంట్ అమౌంట్స్ డిపాజిట్ చేస్తారా అనేది ఆలోచించుకోండి. ఓకే. అదెందుకు చెప్తున్నానంటే, జనరల్‌గా ఈ డబ్బులు మనం ఎఫ్‌డి చేసేటప్పుడు మనకి ఎక్కడో ఒక దగ్గర మనకి అవసరం పడతాయి. కరెక్ట్? అవును. సో, మళ్ళీ ఆ ఎఫ్‌డిని బ్రేక్ చేయాలి. ఎఫ్‌డి ఇప్పుడు 50,00,000 ఒకే ఎఫ్‌డి ఏసారు. మీకు ఒక 3 మంత్స్, 4 మంత్స్ తర్వాత లేకపోతే ఒక 6 మంత్స్ తర్వాత మీకు డబ్బులు అవసరం వచ్చింది. సో, మీరు అక్కడి నుంచి డబ్బులు తీయాలంటే ఎఫ్‌డి బ్రేక్ చేయాలి. అవును. సో, నేనిక్కడ చెప్పేదేంటంటే, ఒకే లంప్ సమ్ ఎఫ్‌డి ఎవరు వాళ్ళకి ఇంకా అది సేఫ్ అనుకుంటున్నారో, వాళ్ళు ఒకే ఎఫ్‌డి చేయకుండా కనీసం ఒక 5 బ్యాంక్స్ లేకపోతే ఒక 10 బ్యాంక్స్. 10 బ్యాంక్స్ అంటే 10 బ్యాంక్స్ ఇంటూ 5,00,000. ఈచ్ బ్యాంక్‌లో 5,00,000 ఏసుకుంటే ఇన్స్యూరెన్స్ కవర్ మన ఒకవేళ బ్యాంక్ మూతపడిపోయినా సరే, వాళ్ళకి ఆ 5,00,000 అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఒక 5 బ్యాంక్స్‌లో 10,00,000 చొప్పున ఏసుకున్నారనుకుంటే మళ్ళా అక్కడ 5,00,000 ఇన్స్యూరెన్స్ ఉంది కాబట్టి 5,00,000 పోయే ఛాన్సెస్ ఉంటాయి.